నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి, చాలామంది మనము ఎప్పుడు ఆధ్యాత్మికంలో చేరటానికి కరెక్ట్ టైం, పరమాత్ముని చూసే కరెక్ట్ టైం ఏంటి అని నన్ను అడిగితే నేను ఒక చిన్నది చెప్తానండి, జాగ్రత్తగా వినండి. మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏ సమయము అని అంటే, పొద్దున్న రాత్రి మధ్య సమయంలో చాలా స్పెషల్ అండి. అందుకేం కదండి మనం తెల్లవారుజామున లేచి చదువుతాము, తెల్లవారుజామున చేసే సాధనాలు, అలాగే సాయంత్రం చేసే సమయాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తెల్లవారుజామున ఈవినింగ్, అది అక్కడ పగలు కాదు, అక్కడ రాత్రి కాదు. నార్మల్ సమయంలో చూడండి, ఒక ఫింగర్ పెట్టండి, బ్రీత్ చూడండి, ఏదో ఒక్క నాస్ట్రిల్ మాత్రమే యాక్టివ్ ఉంటుందండి. ఈడ అయినా పింగళ అయినా మనకి నాడీలు ఉంటాయి. ప్రాణశక్తి ఒక వైపు నుంచి ఇంకో వైపుకి ఎప్పుడు మనం ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మన లోపల మనం యాక్టివ్గా ఉంటే ఈడ వర్క్ చేస్తుంది, లేదా పింగళ ఒకటే నాడీ వర్క్ చేస్తుందని. కానీ తెల్లవారుజామున ఈవినింగ్ మనకి మధ్యలో సుషుమ్న నాడి, రెండు నాస్ట్రిల్స్ అన్నవి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఈ సమయంలో చేసే ఏ ధ్యానమైనా, ఏ భక్తి అయినా, ఎలాంటి సాధన అయినా చాలా బెనిఫిషియల్. కాబట్టి ఈ టైంని మనము చాలా యూటిలైజ్ చేసుకుంటే మన సాధనలో చాలా గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ప్రాణాయామ. ముందుగా మనము సిట్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు నాడీ శోధన ప్రాణాయామ. ఏం లేదండి, శ్వాసని తీసుకుంటాము, శ్వాసని లోపల కొన్ని క్షణాలు హోల్డ్ చేసి మళ్ళీ శ్వాసని వదిలేయడం అండి. మళ్ళీ వదిలిన తర్వాత కూడా హోల్డ్ చేయడం అన్నమాట. ప్రతి దాంట్లో మెల్లగా శ్వాసని తీసుకొని హోల్డ్ చేయడం, శ్వాసని వదిలి హోల్డ్ చేయడం. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఎడమ చేతితో చిన్ ముద్రాని చేయండి. బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ చిన్ ముద్రాని చేస్తాము. అలాగే కుడి చేతితో బొటన వేలు ఉంగరపు వేలని యూజ్ చేస్తామండి. ముందుగా చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా లంగ్స్ని ఎంప్టీ చేయండి. ఇప్పుడు శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకోండి. శ్వాసని ఇక్కడ హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని కుడి వైపు ద్వారా వదలండి. మళ్ళీ శ్వాసని కుడి వైపు నుంచి తీసుకుంటూ శ్వాసని హోల్డ్ చేయండి. అంతర కుంభక. మెల్లగా శ్వాసని ఎడమ వైపు నుంచి వదలండి. మెల్లగా మీరు కళ్ళని తెరవచ్చు. చూశారు కదండి ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఇది ఒక 1 రౌండ్ అండి. అలా మనం కొన్ని రౌండ్స్ అయితే చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. ఏదన్నా కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోవచ్చు. చైర్ మీద కూర్చున్నా ఏం పర్లేదండి. గోడకి దగ్గరగా వెళ్ళి సపోర్ట్ తీసుకొని చేయటానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేస్తూ మీ ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెట్టండి. డార్క్నెస్ని ఫీల్ అవుతూ చేతు మధ్యలో నుంచి చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి.
ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. ఇక్కడ మధ్యలో ఒక చిన్న టెక్నిక్ చేసామండి. కుంభకాలు అయితే చేసాము. అంటే శ్వాసని లోపల తీసుకొని హోల్డ్ చేయటాన్ని మనము కుంభకాలు అంటాము. ఇలాంటి ఒక టెక్నిక్ని మనం నాడీ శోధన ప్రాణాయామాలో చేసాము. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ట్రై చేసి చూడండి. ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, అంటే స్టంట్లు ఉన్న, హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. శ్వాసని మనం హోల్డ్ చేయటం మంచిది కాదండి. గుర్తుపెట్టుకొని వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఆంజనేయ ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. మనము ముందుగా నేను స్టాండింగ్ పొజిషన్లో నుంచి చూడండి, 2 చేతుల్ని సరిగ్గా అంటే కంప్లీట్గా వైడెన్ చేస్తూ స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ అధోముఖాలోకి రండి. ఇక్కడి నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని మనము 2 చేతు మధ్యలోకి తీసుకొస్తున్నాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మనము వెనకాలన్న కాళ్ళని టచ్ చేస్తూ మోకాలని కూడా పైకెత్తండి. కంఫర్టబుల్గా ఉంటే, ఇది మీకు కంఫర్టబుల్గా లేకపోతే వెనకాలన్న కాళ్ళని కింద డ్రాప్ చేయొచ్చు, ఏం పర్లేదు. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. కంఫర్టబుల్గా ఉందనుకోండి, వెనకాల కాళ్ళని టచ్ చేసి కూడా ఆర్చ్ చేయొచ్చు. ఇలా మనము ఎడమ వైపు నుంచి కూడా చేస్తామండి. ఇదండి ఆంజనేయ ఆసన. ఎలా చేయాలో చూపించాను. ఎలా మనము దాన్ని ఇంటెన్స్ కూడా చేయొచ్చు చూపించాను. మీకు కుదరకపోతే కాళ్ళని రెస్ట్ చేయటం కూడా చెప్పానండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా స్వాదిష్టాన చక్ర, అంటే మూలాధార చక్ర బేస్ అండి. స్వాదిష్టాన అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి చాలా మంచిది. ఆ రీజియన్ని మనము యాక్టివేట్ చేస్తున్నాము. అలాగే ఆర్చ్ బ్యాక్ చేస్తుంటే చెస్ట్ ఓపెనింగ్ ఆసన అండి. దీనివల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి చాలా బెనిఫిషియల్. మన బ్యాక్ మజిల్స్ని కూడా చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. మనము ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి, నేను స్టార్టింగ్లో చెప్పాను, తెల్లవారు జామున ఈవినింగ్ ఎంత ఇంపార్టెంటో. మనం ఎలాంటి థింగ్స్ ఇంట్లో చూస్తాము అంటే, పెద్దవాళ్ళైనా చూడండి, దేవుడికి దీపం ముట్టించడం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు కదా. ఈ సమయంలో మనమే కాదండి, క్లైమేట్ కూడా ఒక మెడిటేటివ్ స్టేట్లో ఉంటుంది. నేను చెప్పినట్టు అది పగలు కాదు, అది రాత్రి కాదు, ఆ సమయం చాలా ముఖ్యం. కాబట్టి ఎలా యూటిలైజ్ చేయాలో కూడా చెప్తానండి. యోగా సాధనాల్లో మనము కొంచెం సేపు కూర్చొని అలా శ్వాస మీద దృష్టి పెట్టినా కూడా చాలండి. అలా చేస్తే మనకి చాలా ప్రాణశక్తి పెరుగుతుంది. మనం ఏదైనా చేయాలనుకుంది కూడా, మేనిఫెస్టేషన్స్ అంటారు కదండి, మైండ్లో నేను ఇది చేయాలి అని అనుకున్నా కూడా చాలా పనుల వరకు అవుతాయి. కాబట్టి ఆ సమయంలో మీకోసం కొంచెం టైం తీసుకోండి. ఆసనాన్ని మనం కలిసి చేద్దామండి. ఆంజనేయ ఆసన. చూడండి, నా కాళ్ళు నేను ఒకటేసారి ఇక్కడ పెట్టలేకపోతే హ్యాండ్ సపోర్ట్ తీసుకొని చేస్తున్నానండి. మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే మీరు ఇచ్చేయచ్చు.
శిశువాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చుంటూ రిలాక్స్ అవ్వచ్చు. మీరు గమనించే ఉంటారండి, నాకు కుడి కాలు ఈజీగా ముందుకు వస్తుంది, ఎడమ కాలుని తీయటానికి నేను సపోర్ట్ తీసుకుంటున్నాను. అలాగే ఎవరికైనా ఒక సైడ్ ఈజీగా ఉంటుందండి. కొంతమందికి ఎడమ వైపున ఈజీ ఉంటుంది, కొంతమందికి కుడి వైపున ఉంటుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని. రెండు కాళ్ళతో సేమ్గా అయితే ఆసనాలు రావు. అది గమనించి ఏం కంగారు పడకండి, ఏం పర్లేదు. మెల్లమెల్లగా మీ సాధన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారైనా మనము రెండు కాళ్ళతో ఈజీగా చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు యోగ ముద్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ముందుగా నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ముందుగా రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత పద్మాసన చేయగలిగితే పద్మాసనాన్ని చేయండి, లేదా అర్ధ పద్మాసన చేయగలిగినా ఏం పర్లేదండి. చూడండి, ముందుగా నేను కుడి కాళ్ళని లిఫ్ట్ చేశాను, కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఎడమ తొడ దగ్గర పెట్టాను. ప్రాపర్గా రాదు కాబట్టి వెనకాల తీసుకెళ్ళి ఇలా ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మీరు చూసుకున్నట్టయితే హీల్ ఇక్కడ టచ్ అయ్యేలాగా చూసుకోండి. ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత కుడి చేతితో ఆది ముద్రాని అడాప్ట్ చేస్తున్నాము. అంటే బొటన వేలను లోపలికి తీసుకెళ్తూ మిగతా 4 వేలని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఈ చేతిని మనం వెనకాల తీసుకెళ్తూ ఇంకో చేతితో హోల్డ్ చేయండి. అంటే ఎడమ చేతితో మనము ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ ఛాతీని మంచిగా ఓపెన్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ ముందు వైపున చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేసి ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాం. యోగ ముద్రాసన. ఆసన పేరులోనే ఉంది చూడండి, ముద్ర అని. మనకి ముద్రాలు 3 రకాలు ఉంటాయి. హస్తముద్రాలు అంటే మన చేతితో చేసేవి, తర్వాత మనోముద్రాలు అంటే అవి ఫేస్తో మనం ముద్రాలు చేస్తాము, తర్వాత కాయ ముద్రాలు అంటే శరీరంతో చేస్తామండి. ఇది ఒక కాయ ముద్ర. యోగ ముద్రాసన చేయటం వల్ల కొంతమందికి మనం చూస్తాం కదండి, ఏజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ వాళ్ళు చాలా యంగ్గా కనిపిస్తారు. అంటే ఏజ్ని ఆపటానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మనం చేద్దాము. అలాగే మీరు ప్రతిరోజు మీ సీక్వెన్స్లో యాడ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. అలాగే గుర్తు పెట్టుకొని మనము లెగ్ని కూడా చేంజ్ చేయాలండి. అంటే ఇప్పుడు నేను కుడి కాళ్ళని ముందుగా పైన పెట్టాను కదండి, ఎడమ కాళ్ళని కూడా ముందు పెట్టి చేయటం మర్చిపోకండి. ఏ పద్మాసన అయినా అర్ధ పద్మాసన అయినా 2 కాళ్ళతో చేయాలి. ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తున్నామండి, కానీ కుడి చేతు మాత్రం సేమ్ ఆది ముద్రాని అడాప్ట్ చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి యోగ ముద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన మన కోర్ స్ట్రెంగ్త్ని చాలా బాగా పెంచుతుందండి. ఆసన చాలా సులువుగా ఉంటుంది, కాకపోతే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. ముందుగా మనము లైన్ డౌన్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తారు. ఆ తర్వాత 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. 2 మోకాళ్ళు పైకి పాయింట్ చేసేలాగా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని తల పైన ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా మీ పై భాగాన్ని పైకెత్తడానికి ట్రై చేయండి.
చూసారు కదండి, ఇక్కడ ఈ భాగంలో వచ్చినప్పుడు మన శ్వాసని వదులుతున్నామండి. ఎందుకంటే లంగ్స్ కంప్లీట్గా ఫిల్ ఉన్నాయనుకోండి, పైకి లిఫ్ట్ అవ్వటం ఈజీగా ఉండదు. కాబట్టి లంగ్స్ని ఎంటీ చేస్తూ మనం పైకి లిఫ్ట్ అవ్వటానికి ట్రై చేయండి. మనం ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఎక్కువగా కోర్లో ఈ భాగంలో మనకు చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది. మన కోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్ అండి. కోర్ స్ట్రాంగ్ ఉంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. మైండ్ అన్నది ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, ఓన్లీ మన బ్రెయిన్ మైండ్ కాదండి. అది గుర్తు పెట్టుకొని మీ కంప్లీట్ బాడీ పైన వర్క్ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్వీట్ పెయిన్ ఉంటుందండి, అయినా పర్లేదు, కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఈ ఆసన చూస్తే మీకు సేతుబంధాసన చేస్తున్నట్టే ఉంటుందండి. అక్కడ మనము సీటుని పైకెత్తుతాము, ఇక్కడ మాత్రం పై భాగాన్ని పైకెత్తుతున్నాము. దానివల్ల మనకి ఈ భాగంలో కోర్ అంటే ఓన్లీ పొట్ట కాదండి, మన ఈ మజిల్స్, మధ్యలో ఉన్న మజిల్స్, ఈ మజిల్స్, వెనకాల ఉన్న మజిల్స్, ప్రతి ఒక్కటి మ్యాటర్ చేస్తుంది కోర్లో. ప్రతి ఒక్క మజిల్ని ట్రైన్ చేయడానికి మనకి డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. కాబట్టి మనము ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేద్దాము. ఇవండి ఇవాళ మన సాధన. మనము చాలా స్ట్రెంథనింగ్ ఆసనాలని, ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి చేశాము. ఈ ఆసనాలని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, వింటర్ సీజన్ కాబట్టి చాలామంది వాటర్ కన్జ్యూమ్ చేయరండి. చలిగా ఉందని లేకపోతే వర్షం వస్తుందని వాటర్ కన్జ్యూమ్ చేయకుండా ఉంటారు. అది కూడా కష్టమే అండి. ఎక్కువగా వాటర్ సాయంత్రం వేళల్లో తీసుకున్నా కూడా కష్టమే అండి. చూడండి, మీరు ఏ వాటర్ తీసుకున్నా సాయంత్రం లోపల ఎంత అయితే అంత తాగండి. మనకి బాడీ డీటాక్సిఫై అవుతుంది. కాకపోతే నైట్ టైమ్స్ బెటర్ స్లీప్ ఉండటానికి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.